హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, నలిమెల భాస్కర్కు కాళోజీ సాహితీ పురస్కారం అనేది 2024 సంవత్సరానికి ఎంపిక చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. భాస్కర్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఎంపిక చేసింది. ఈ అవార్డుకు 1,116 అనే నగదు పురస్కారంతో పాటు ఈ సాంస్కృతిక శాఖ ఈ బహుమతిని ఇవ్వనుంది. 14 భాషల్లో పట్టు సాధించారు, పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన నలిమెల భాస్కర్ తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ భాషల్లో పట్టుంది. తెలుగు అధ్యాపకులుగా పనిచేసిన ఈయన 2011లో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. అనంతరం తెలంగాణ పదకోశాన్ని రూపొందించడంతో పాటు పలు భారతీయ భాషల్లో కథలను తెలుగులోకి అనువదించారు. తెలంగాణ భాషా వ్యాసాలు, సాహితీ సుమాల పేరుతో భారతీయ రచయితల పరిచయాలు, భారతీయ సాహిత్య వ్యాసాలు, తెలంగాణ భాష దేశీయ పదాలు, సంస్కృత పదాలు, తమిళ పదాలు, క్రియాపదాలు వంటి 30కి పైగా పుస్తకాలు రాశారు. అద్దంలో గాంధారి, మట్టి ముత్యాలు, శుద్ధముక్క వంటి సంకలనాలు ఆవిష్కరించారు. మలయాళం రచయిత పునత్తిల్ కుంజబ్దుల్లా రచించిన స్మారక శిశిగల్ నవలను తెలుగులో స్మారక శిలలు పేరిట అనువదించారు. ఈ అనువాదానికి 2013లో అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. దీనితో పాటు ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పలు అవార్డులు వరించాయి. తాజాగా కాళోజీ పురస్కారానికి ఎంపిక చేసినందుకు పురస్కార కమిటీ సభ్యులకు, ప్రభుత్వానికి నలిమెల భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. లో కార్బ్ ఆహారంలోనూ పుష్కలంగా పోషకాలు ఉన్నట్లు వెల్లడైంది. అధ్యయనంలో అమెరికా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని చేశారు. మధుమేహ సమస్య ఉన్నవారికి లో కార్బ్ ఆహారాన్ని సూచిస్తుంటారు. వీరిలో చక్కెర స్థాయిని నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశం. అధిక కార్బోహైడ్రేట్లు, మిఠాయిలు, స్టార్చ్, పాలిష్ చేసిన ధాన్యాలను ఇందులో బాగా పరిమితం చేస్తారు. ఫలితంగా ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉంటాయి. మెదడుపై ప్రభావం చూపే చైనా వైరస్, వైట్ ల్యాండ్ వైరస్గా దీన్ని గుర్తించారు పరిశోధకులు. ఇది కొన్నిసార్లు నరాల బలహీనత వ్యాధులకు కూడా కారణమవుతుంది. చైనాలోని జింఝౌ నగరంలోని 61 ఏళ్ల వ్యక్తిలో 2019లో తొలుత ఈ వైరస్ను గుర్తించారు. పురుగు కొట్టడంతో అతడు అనారోగ్యానికి గురయ్యారు. అయితే 5 రోజుల పాటు జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే అప్రమత్తమైన పరిశోధకులు సమీప ప్రాంతాల్లో 14,600 జీవులను సేకరించి అధ్యయనం చేసి ఈ రిజల్టును తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ను ఆవిష్కరించిన అరుణ్కు గిన్నిస్ రికార్డ్ అనేది దక్కింది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 6.7 అంగుళాల స్క్రీన్లతో మార్కెట్లో అందుబాటులోకి ఉంది. బ్రిటన్లో భారత సంతతికి చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ మైని ఏకంగా 6.74 అడుగుల పొడవైన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రతిరూపాన్ని రూపొందించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ప్రతిరూపంగా ఇది గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. మిస్టర్ హూజ్ ద బాస్ పేరిట సాంకేతికతకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ యూట్యూబ్లో అరుణ్ పేరు పొందాడు. ఈ క్రమంలో మ్యాథ్యూ పెర్క్స్ అనే గాడ్జెట్ స్పెషలిస్ట్తో కలిసి ఈ భారీ ఐఫోన్ రూపాన్ని తయారు చేశాడు. అస్సాంలో ఆధార్ జారీకి కొత్త నిబంధనలు 1వ తేదీ నుంచి అమల్లోకి తేనున్నట్టు సీఎం బిశ్వశర్మ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తారు. భారత్లో మంకీపాక్స్ కేసు నమోదైంది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ యువకుడిలో ఎంపాక్స్ లక్షణాలను గుర్తించారు. స్వచ్ఛ వాయు సర్వేక్షణలో హైదరాబాద్కు 25వ ర్యాంకు, 3 లక్షల లోపు జనాభా కేటగిరీలో నల్లగొండకు 3వ ర్యాంకు వచ్చింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 సంవత్సరానికి 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో
హైదరాబాద్ 25వ స్థానం. గతంతో పోలిస్తే గాలిలో ధూళి కణాల పెరుగుదల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించింది. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న 47 నగరాల్లో హైదరాబాద్ 123 మార్కులతో 25వ స్థానంలో నిలిచింది. 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల జాబితాలో నల్లగొండకు 187.5 మార్కులతో 2వ స్థానంలో నిలిచింది. ఇదే కేటగిరీలో సంగారెడ్డి 182.4 మార్కులతో 8వ స్థానాన్ని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 130 నగరాల్లో సర్వే నిర్వహించినారు. దీంట్లో తెలంగాణ నుంచి 3 నగరాలకే చోటు దక్కింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఈ డేటా ఆధారంగా కాలుష్య నియంత్రణ మండలి ఈ ర్యాంకులు విడుదల చేసింది. హైదరాబాద్ కోత్వాల్గా సివి ఆనంద్ నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా శ్రీనివాసరెడ్డి బదిలీ అయ్యారు. భవిష్యత్తు నగరికి బంగారు బాటలు నిర్మించాలని హైదరాబాద్ సమీపంలో తలపెట్టిన ఫ్యూచర్ సిటీకి నగరం నుంచి రాకపోకలపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వీధి పశువులపైన ప్రైవేటు బిల్లును 2024 పేరుతో 2024 ద స్టేట్ యానిమల్ కంట్రోల్ బిల్లు 2024 పేరుతో ప్రవేశపెట్టింది. దౌరహరా ఎంపీ భదౌరియా నోటీస్ ఇచ్చారు. దీంతోపాటు పలు బిల్లుల కోసం నోటీస్ అందించినట్టు లోక్సభ సచివాలయం విడుదల చేసిన బులెటిన్ ద్వారా తెలిపింది. గోవులు, వాటి సంతతి కోసం మరో బిల్లును ప్రవేశపెట్టేందుకు రాజస్థాన్లో ఝాలోని చెందిన భాజపా సభ్యుడు లుంబారాం అనుమతి కోరారు. రెండో ప్రపంచ యుద్ధ యోధుడికి 100 ఏళ్లు వేడుక నిర్వహించిన భారత సైన్యం. భారత సైనికుడు లాన్స్ నాయక్ చరణ్ సింగ్ 100వ పుట్టినరోజు జరుపుకోవడాన్ని శనివారం భారత సైన్యం పంజాబ్లో ఆయన నివాసంలో వేడుక నిర్వహించింది. చరణ్ సింగ్ 1924 సెప్టెంబర్ 7న జన్మించారు. 1942 ఆగస్టు 26న భారత సైన్యంలో చేరారు. పారాలింపిక్స్లో కాంస్య పథకంలో సత్తా చాటిన ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య క్రీడాకారిణి జీవాంజీ దీప్తిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. దీప్తికి 1 కోటి రూపాయల నగదు బహుమతి, వరంగల్లో 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. దీప్తి కోచు లక్ష్య మెంటార్ నాగపురి రమేష్కు 10 లక్షల నజరానా అందించాలని అధికారులను కోరారు. భారత్కు 29 పథకాలు, పారాలింపిక్స్లో 18వ స్థానంలో ఉంది. నవదీప్కు స్వర్ణ పథకం, సిమ్రన్కు కాంస్య పథకం లభించింది. జావెలిన్ త్రోలో స్వర్ణ పథకాన్ని నవదీప్ సొంతం చేసుకున్నారు. 4 అడుగుల 4 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండే నవదీప్ చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. 2012లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నారు. 2017 నుంచి పోటీల్లో నిలుస్తున్నారు. తొలి ప్రయత్నంలోనే ఆసియా పారా యూత్ క్రీడల్లో పసిడితో మెరిచాడు. 2020 టోక్యో పారాలింపిక్స్, 2022లో పారా ఆసియా క్రీడల్లో 4వ స్థానంలో నిలిచారు. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ఓసిఏ అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ ఎంపికయ్యారు. 44వ ఓసిఏ జనరల్ అసెంబ్లీలో 77 ఏళ్ల రణధీర్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవకంగా ఎన్నుకున్నారు. యుఎస్ ఓపెన్ ఫైనల్లో సబలెంకా విజయం సాధించింది. ఫైనల్లో పెగులాపైన విజయం సాధించింది. యుఎస్ ఓపెన్లో కొత్త విజేత తెరపైకి వచ్చింది సబలెంకా. సబలెంకా ట్రోఫీని కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ తుది పోరులో 2వ సీడ్ సబలెంకా 7-5, 7-5తో 6వ సీడ్ అయిన జెసికా పెగులా అమెరికా దేశస్తురాలను ఓడించింది. ఫైనల్లో ఆమెకు ట్రోఫీ తేలిగ్గా దక్కలేదు. తొలి సెట్ నువ్వా నేనన్నట్టుగా సాగింది. ఇక రెండో సెట్ కూడా తొలి సెట్ లాగానే తలపించింది. ఆరంభంలో సబలెంకా 3-0తో ఆధిక్యంలోకి వెళ్ళి తేలిగ్గా సెట్తో పాటు మ్యాచ్ను గెలిచేలా కంపించింది. 2016లో కెర్బర్ జర్మనీ తర్వాత ఒకే సీజన్లో 2 హార్డ్ కోర్ట్ టైటిల్ సాధించిన ఘనత సబలెంకాదే. ఆస్ట్రేలియా ఓపెన్లోనూ ఆమె ఇటీవల నెగ్గింది. సబలెంకా సాధించిన ఈ విజయాలను గ్రాండ్ స్లామ్ మొత్తం టైటిళ్లు 3. ఒక్క ఏడాదిలో ఆమె ఖాతాలో 2 ట్రోఫీలు చేరాయి. 2023-2024 సీజన్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన ఆమె
2024 యుఎస్ ఓపెన్లోనూ కూడా విజేతగా నిలిచింది. ప్యారిస్ పారాలింపిక్స్లో జూడోలో కపిల్ పర్మార్ కాంస్య పథకం గెలిచారు. 2024 సెప్టెంబర్ 5న జరిగిన పురుషుల 60 కిలోల J1 విభాగం కంచు పతక పోరులో ప్రపంచ నంబర్ 1 కపిల్ 10-0 తేడాతో ఎల్టన్ బ్రెజిల్ను ఓడించాడు. పారాలింపిక్స్లో జూడోలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్గా కపిల్ చరిత్ర సృష్టించాడు. దృష్టిలోపం ఉన్న జూడోలు ఈ విభాగంలో పోటీపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 5న 2024న హైదరాబాదులో HICCలో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ను ప్రారంభించారు. అందరికీ అందుబాటులోకి కృత్రిమ మేధ అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని నిర్వహించుతుంది. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా సీఎం AI రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు. రాబోయే 2-3 ఏళ్లలో రాష్ట్రంలో AI అభివృద్ధికి చేపట్టనున్న 25 కార్యక్రమాలను ఇందులో వివరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో చీఫ్గా CRPF డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్ను 2024 సెప్టెంబర్ 5న కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. NCB చీఫ్గా ఉన్న SN ప్రధాన్ పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో దయాల్ నియామకం జరిగింది. దయాల్ 1988 బ్యాచ్కి చెందిన మణిపూర్ క్యాడర్ అధికారి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ 2024 సెప్టెంబర్ 5న ఆ దేశ నూతన ప్రధాని మిషెల్ బార్నియర్ను ఎంపిక చేశారు. మిషెల్ గతంలో ఐరోపా యూనియన్ తరపున బ్రెగ్జిట్ సంధానకర్తగా వ్యవహరించారు. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు. ఒడిషా ముఖ్యమంత్రిగా ఇటీవల మోహన్ చరణ్ బాధ్యతలు చేపట్టారు. మాజీ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈ గిరిజన బీజేపీ నేత తొలిసారిగా సీఎం బాధ్యతలు చేపట్టారు మోహన్ చరణ్. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒడిశా నూతన ముఖ్యమంత్రి పేరు మోహన్ చరణ్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య 8 నెలలుగా జరుగుతున్న పోరుకు ముగింపు పలికే ఉద్దేశంతో తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటీవల 14-1 ఓట్లతో ఆమోదం తెలిపింది. అమెరికా ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని భద్రతా మండలిలో 15 సభ్య దేశాల్లో 14 దేశాలు సమర్థించాయి. రష్యా ఓటింగ్కు గైర్హాజరైంది. 3 దశలతో కూడిన ఈ కాల్పుల విరమణ ప్రణాళికను ఇజ్రాయెల్, హమాస్లు తక్షణం అమలు చేయాలని తీర్మానం కోరింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత పెమా ఖండు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈయన సీఎంగా బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది 3వసారి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ KT పట్నాయక్. జాతీయ భద్రతా సలహాదారు NSA నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీగా ఇటీవల అజిత్ దోబాల్ తిరిగి నియమితులయ్యారు. ఈయన ఈ పదవి చేపట్టడం ఇది 3వసారి కావడం విశేషం. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అజిత్ 2014 మే 31న తొలిసారిగా నియమితులయ్యారు. భద్రతకు సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పదవికి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. దోవల్ 1988లో కీర్తి చక్ర పురస్కారం కూడా అందుకున్నారు. ఇవి సెప్టెంబర్ 9, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియోలో చర్చించిన అంశాలన్నీ కూడా కమ్యూనిటీలో ఇంపార్టెంట్ పేపర్ క్లిప్పింగ్స్తో వీడియో లింక్ అక్కడ పోస్ట్ చేస్తాను. చదువుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.